చక్కటి అద్భుతమైనటువంటి ఆలోచనతో కూడుకున్నటువంటి అంశం. భార్యాభర్తల బంధములో పవిత్రమైనది ఏది అని క్వశ్చన్ మార్క్ వేసాం. దానిన మళ్ళీ చెప్పాము, భార్యాభర్తల బంధములో పవిత్రమైనది ఏది? ఏదైనా పవిత్రమైనది. భార్యాభర్తల బంధంలో పవిత్రమైనది ఏది? ప్రేమేనా? ఒకళ్ళేమో ప్రేమ అన్నారు, ఇంకేమైనా చెప్పగలుగుతారా? ఏమంటున్నాయన? పాన్పా, ఓకే. ఇంకా దేవుని వాక్యముకు విధేయ ఉండడము. ఇంకా బాగా టాపిక్ను ఆలోచించండి, చెప్పగలుగుతారు. భార్యాభర్తల బంధములో పవిత్రమైనది ఏది? నేనన్నా ప్రవర్తన, ఓకే. లోబడడం, ఓకే. ఇంకానా ఒకరి మీద ఒకరు నమ్మకంగా ఉండడం, అది పవిత్రమైనది. అంతేనా? ఇంకా మిమ్మల్ని ఆలోచింప చేయడమే పాఠం కదా. ఇది ఏది కరెక్ట్ మరొకసారి కూడా ఆలోచించండి. భార్యాభర్తల ఈ బంధంలో పవిత్రమైనది ఏది అని మీరు ఆలోచిస్తున్నారు. ఏది పవిత్రమైనది? నేను అదే బంధమే అడిగా, బంధంలోనే నేను అడుగుతుంది. భార్యాభర్తల బంధంలో ఏది పవిత్రమైనది? చూసారా, ఏది పవిత్రమైందో తెలుసుకోకుండా కూడా మనం భార్యాభర్తలుగా కొనసాగుతూ ఉన్నాము. ఒకవేళ తెలిసినా ఏమో దాంతో ఏం పని ఉంది మనకి అన్నట్టు ఈరోజు కాపురాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మీరు చెప్పినవన్నీ కూడా చూసారా, మీరు ఏదైతే ప్రేమ అన్నారో లేక పాన్పు అన్నారో ఇవన్నీ కరెక్టే. బట్ దానికంటే పవిత్రమైనది ఒకటి ఉంది. దాని తర్వాత ఇవన్నీ మీరు చెప్పినవన్నీ అది ఏమై ఉందా అని ఆలోచించాలని మిమ్మల్ని ప్రేమతో కోరుతున్నా. చూసారా, అవి ప్రతి భార్యాభర్తలకు అవసరమా కాదా? మీరు చెప్పండి. అవసరమైనదే తెలియకుండా భార్యాభర్తలు అయ్యామనంటే, అందుకే భార్యాభర్తల యొక్క బంధంలో పవిత్రమైనది ఏది? నాకు తెలిసి చూసారా, మనం పాఠాలు వింటున్న మనకే తెలియలేదనంటే, పాఠమే విననటువంటి వారికి, భార్యాభర్తలు తరగతి పెట్టుకోనటువంటి సంఘాల వారికి ఇది ఎట్ట తెలుసు? వారికి తెలియదు కూడా, వారికి రాదు కూడా. అందుకని మనం ఎంతో జాగ్రత్తతో ఈ క్లాసే వదులుకోకూడదు నాయన. ఏంటో ఆ సాకులు అవన్నీ వేస్ట్. అవి నీకు నిలబడవు తీర్పు దినం కోసం. అందుకని దయ ఉంచి వచ్చిన మీరైనా నేర్చుకుంటే మరలా చెప్తారు. అందుకే వినేవారిని రప్పించుకోండి అని చెప్పి మీకు చెప్పడం కూడా. అందుకే సేపు కూడా వెయిట్ చేశాను. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మీ మనసులో అది చెప్పలేకపోతున్నారు. మీరు చెప్పినవన్నీ దాని వెనకే ఏదైతే మీరు చెప్పారో అవన్నీ ఆ పవిత్రమైన దానికి, ఆ బంధానికి పవిత్రమైన దానికి వెనకే ఉంది మీరందరూ చెప్పింది. అప్పుడు ఏది అన్నది మనం ఆలోచించాల్సి. పోతే బంధం అంటే ఏందైనా అది చెప్పమ్మా. బంధం అన్నాం. బంధము అనే పదానికి అర్థం ఏంటి? భార్యాభర్తలకు ఒక బంధం ఉందట. ఏంది ఆ బంధం? అది చెప్పండి ముందు, తర్వాత పవిత్రమైనది ఏదో చూద్దాం. భార్యాభర్తలకు బంధం అంటే ఏంటి? బంధము అనగా సంబంధము. ఓకేనైనా? భార్యాభర్తల సంబంధము అంటారు. భార్యాభర్తల బంధం అంటే బాధ్యత, ఒక కట్టుదిట్టమైనటువంటి ప్రయాణం
అని కూడా అంటారు. బంధమును కట్టుదిట్టమైన ప్రయాణం అంట. అది బంధము అనే పదమునకు అర్థం. ఇది భార్యాభర్తలకే కాదు, చూసారా, తల్లి తండ్రులు పిల్లలతో కలిసి ఏముంటుందట? బంధం. అన్న తమ్ముళ్ళ అనుబంధం అని అంటారు. బావ మరిది బంధం, అక్క చెల్లెళ్ళ బంధం, ఎక్సెట్రా ఎక్సెట్రా. అనురాగం, ఆ బంధం. ఈ భార్యాభర్తలతే ఫస్ట్ నెంబర్ 1 చెప్పగలుగుతారు. తర్వాత ఇవన్నీ ఎన్ని బంధాలు ఉన్నా దాన్ని వెనకే వస్తాయి. ఇప్పుడు చెప్పండి, భార్యాభర్తల ఈ దీర్ఘకాలికమైనటువంటి ప్రయాణంలో పవిత్రమైనది ఏది? ఈ ఒడంబడికలో పవిత్రమైనది ఏది? ఈ బంధములో పవిత్రంగా మీరు దాన్ని చూస్తూ ఉన్నారా? ప్రేమ, ఓకే, నెంబర్ 1 ప్రేమే అన్నారు. కానీ అది లేకపోతే ప్రేమ ఎందుకు? వేస్టే. ఆ పవిత్రమైనది ఇప్పుడు చెప్పబోతున్నాం, అదే ఆన్సర్. అది లేకపోతే ఇవి వేస్ట్. పాన్పు, అసలు అదే లేకపోతే పాన్పు అవసరం లేదు. అది ఏంటి అన్నది మనము లేఖనములో వెళ్ళి చూడాలి. దేవాది దేవుడు భార్యాభర్తలకు ఇచ్చినటువంటి బంధములో ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమమును దేవుడు ఇప్పుడు పొందుపరిచినాడు. అవి మరిచిపోయారు భార్యాభర్తలందరూ. ఇక చెప్పాలంటే ఎరగని వారు మర్చిపోయారు అని అంటే పర్వాలేదు. దీనికి సంబంధమే లేని వారు, బైబిల్కి సంబంధమే లేని వారు మర్చిపోయి ఉన్నారంటే వెరీ గుడ్, పర్వాలేదు, మర్చిపోతే పోతారు. కానీ బైబిల్ ఎరిగిన వాళ్ళు కూడా మర్చిపోయారు, అందులో పయనించిన వారు కూడా మర్చిపోయారంటే అనేది బాధ. అందుకే ఒకసారి వాక్య భాగాన్ని చదివితే అందులో ఆయన ఏం మాట్లాడుతున్నాడు? ఒక భార్యాభర్తలకే, భూమి మీద మనిషికే ఇంకా చెప్పాలంటే ఖచ్చితమైనటువంటి ఓ పవిత్రమైనది అని అంటే దాన్ని కూడా అర్థం చెప్పేస్తాను. పవిత్రమైనది అంటే ఏదైనా నిష్కలంకమైనది, పరిశుద్ధమైనది అని కూడా అర్థము. ఇంకా చెప్పాలంటే మచ్చ డాగు లేకుండా ఉండేది, అది పవిత్రమైనదంటే. ప్రేమలో మచ్చలు ఉన్నాయి చూసారా, పాన్పులో మచ్చలు, భయంకరమైన మచ్చలు, డాగు, మోసం, దగ, అవన్నీ కలిగి ఉన్నాయి. కానీ నిజంగా మనం వినబోయే ఆ పాఠంలో ఈ భార్యాభర్తల బంధంలో పవిత్రమైనది ఏదో అది కానీ తెలిస్తే మనకి దాన్ని అద్భుతంగా కొనసాగించగలము, ఎటైనా జీవించవచ్చు. సరే, ఇవన్నీ పోయింది. ఇప్పుడు భార్యాభర్తల యొక్క బంధములో ఇప్పుడు ముఖ్యంగా పవిత్రంగా ఏది కనిపిస్తూ ఉందనంటే అది జానుడు పొట్టను కాపాడుకోవడం. ఆ న్యాయమైన అక్కరతల్లో చూసారా, ఆహారం, వస్త్రము, నివాసము, ప్రయాణ సౌఖ్యము, ఎన్నో మార్లు చెప్పాను. ఇదియే ముందుగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు భార్యాభర్తల లక్ష్యాలు కూడా అదే. ఇల్లు కట్టుకున్నావా, ఉద్యోగం వచ్చిందా, బట్టలు కొనుక్కుంటున్నావా, ఇల్లు కట్టుకొని ఉన్నావా, కారు కొన్నావా, చూసారా, ఇవే అవేంటి పవిత్రమైనవి అంటే వాటి కొరకే మీరు ఏనైనా వాటి కొరకే మీరు జతపరచబడ్డారు, వాటి కొరకే మీరు భార్యాభర్తలు అయ్యారు. దయవుంచి ఆలోచించండి. వాటి కొరకు కాదయ్యా అంటే దీన్ని బట్టి చూస్తే ప్రతి ఒక్కరూ కలిగి ఉండవలసినది చెప్తూ ఆనాడు సంఖ్యాకాండంలోనే వివరించాడు. ఒకసారి బైబిల్ను చదువుదాం చూడండి. సంఖ్యాకాండం 30వ అధ్యాయము 2వ వచనాన్ని దయతో చదువుగా విందాము. సంఖ్యాకాండము 30వ అధ్యాయం 2వ వచనాన్ని దయతో చదువుదాం చూడండి. ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి, మనుషులు ఆజ్ఞాపించింది కాదు. ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి. ఒకడు యెహోవాకు మ్రొక్కుకొనిన ఎడల లేక, అది అర్థం కాలేదేమో, లేక తాను
తాను బద్ధుడగుటకు బద్ధుడు అగుటకు ప్రమాణము చేసిన ఎడల ప్రమాణము చేసిన ఎడల అతడు తన మాట తప్పక తన నోట నుండి తన వచ్చినదంతయు నోట నుండి వచ్చినదంతయు నెరవేర్చవలెను. మరి ఒక స్త్రీ బాల్యమున్న తన తండ్రి, ఇదంతా మీరు మళ్ళీ చదువుకుందరు. కానీ ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, పవిత్రమైనది ఏదో చెప్తూ ఉన్నాడు. అది ఏదట్నైనా ప్రమాణము. ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పిందల్లా దీని వెనకైనా దీని ముందర ఉందా? చూడలేదా? భార్యాభర్తల బంధములో వెరీ వెరీ ఇంపార్టెంట్, పవిత్రమైనది, నిష్కలంకమైనది. అది ఏది అని అంటే, అదిగో అయ్యా నువ్వు చేసిన ప్రమాణమే. ప్రమాణం ఉందా, పాన్పు ఉందా? ప్రమాణం ఉందా, ప్రేమ ఉందా? ప్రేమ ఉందా? ఆ దొంగ ప్రేమ కాదు, నిజమైన భార్యాభర్తల ప్రేమ. భార్యాభర్తలు అయితేనే కదా ప్రేమ కొట్టాలి, భార్యాభర్తలకు సంబంధించిన ప్రేమ. ఇప్పుడు దీనికి వెనక అన్నీ మీరు ఏదైతే ముందు ఒక్కొక్కటి చెప్పారో అవన్నీ మీరు భార్యాభర్తలు అయితేనే అవి. మీరు భార్యాభర్తలు అవ్వాలంటే కావాల్సింది ప్రమాణం. అందుకే చేసిన ప్రమాణమును మాట తప్పకూడదట. కానీ మనము ముందు లేనిదే దేని మీదైనా ప్రమాణం మీద. భార్యాభర్తలు అయ్యేమో తప్ప ప్రమాణాల మీద లేదు. ప్రతి ఒక్కరిని చూడండి, ప్రమాణాన్ని మరిచే భార్యాభర్తలుగా కొనసాగుతూ ఉంటారు. అది దాని బంధం అంటున్నాను. దేనికి ఆ బంధం? ప్రమాణం కోసం కాదు. బ్రతుకుతున్న బ్రతుకుల్లో అందరికిలాగా మనం కూడా బతకాలి, అందరికిలాగా ఉద్యోగం, అందరికిలాగా వ్యాపారం, అందరికిలాగా వ్యవసాయం, అందరికిలాగా ఇల్లు, ఇవే 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 ఎవరైనా చెప్పండి, అయినా ఎవరైనా ప్రమాణం కొరకు మేము బ్రతుకుతున్నామన్న వారిని చెప్పండి. కానీ అవసరమైనది ఏది మాత్రమే ప్రమాణం. ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి. ఒకడు యెహోవాకు మొక్కుకొనియెడల లేక తాను బద్ధుడగుటకు ప్రమాణము చేసిన ఎడల అతడు తన మాట తప్పక తన నోట నుండి వచ్చినదంతయు నెరవేర్చవలెను. అంటే ఏదో నోటి నుంచి ఏదో ఇచ్చేసినావంట, నా నోటి నుంచి ఇచ్చిన దాని పేరే ప్రమాణము. అదంతా ఏం చేయాలి బాబు? నెరవేర్చు. నీ భార్య పట్ల, పవిత్రమైన బంధం పట్ల నువ్వు నెరవేర్చవలసినది ప్రమాణము. నా ప్రియులరా, ఇవి లేకపోతే అసలు భార్య భర్తలే కాదు, అవి నిలబడదు కూడా. అందుకనే ఉదయం మ్యారేజ్, సాయంత్రం కల్లా విడాకులు. అందుకే మీరు చూడండి, వారి ఇష్టాలు నెరవేర్చకపోతే ప్రమాణాలు మర్చిపోతారు. ముందు చెంప చొల్లు అని కొట్టేస్తారు. లేదన్నా నిరక్షేపంగా విషం పెట్టేసి తినేంత వరకు చూస్తూ ఉంటుంది. తాగేసి ఆయన కొర కొట్టుకునేంత వరకు కూడా చూస్తూ ఉంటుంది. కారణం వారి మధ్యలో ఏమి లేకపోవడము, ప్రమాణము. మరి చేసిన ప్రమాణము వారికి గుర్తు లేకపోవడము. ప్రమాణం మీద నిజంగా గుర్తు పెట్టుకుని బ్రతికేటటువంటి ఫ్యామిలీ ఏదైతే ఉందో, నిజమైన భార్య భర్తలు ఎవరైతే ఉన్నారో వారు ఒరిజినల్. నిజంగా అట్టి వారిని భార్యాభర్తలుగా వారికి వచ్చిన ఏ బిరుదు ఉందో ప్రపంచంలో అట్టి బిరుదులు. కానీ పాఠాలు కూడా లేవు కదా. అందుకని ప్రియులారా, మిమ్మల్ని కోరుతున్నది అది. అందుకే పాఠంగా ఇది మీకు చెప్పడం కోసమే అందరు రండి అని స్పెషల్గా మెసేజ్ పెట్టాను, మాట్లాడి పెట్టాను, రికార్డ్ చేసి పెట్టాను. మిస్ అయిపోతారేమో, వినవలసినటువంటి వారు అందరూ ఏడ లేకపోతారేమో బాధ ఒక పక్క. వెయిట్ చేసి బహుశా మీకు మీరు అర్థం కాకపోవచ్చేమో. దీనికి మించి నేను ఇది పలానా సాధించేశాను అని నువ్వు చెప్పలే చాలదు. అందుకని దయ ఉంచి దేవుడు నీకు ఇస్తున్నటువంటి సందర్భాన్ని ఉపయోగించుకో. అసలు ఏంటి ప్రమాణం చూడు. అసలు ప్రమాణానికి సంబంధించినటువంటి మాటలు బైబిల్లో ఎక్కడెక్కడ రాసి ఉందో వేటికి సంబంధించి వాటిలో ఉన్న ఉపయోగాలు ఏదో ఒకసారి చూడండి. ఈరోజు
ప్రమాణాన్ని మర్చిపోయి బ్రతుకుతున్న వారందరూ గొడవలోనే ఉంటారు. నాకు తెలిసి 99% గొడవలోనే ఉంటారు. సరే, వారి లక్ష్యాలే వేరు. భర్త ఎంత చెప్పినా భార్య వినకుండానే ఉంటుంది. కారణం ఏంటంటే ప్రమాణం లేదు వాళ్ళ మధ్య. భార్య ఎంత చెప్పినా భర్త అస్సలు పట్టించుకోడు కొంతమంది ఫ్యామిలీలో. వాళ్ళ కారణం ఏంటంటే నిజంగా ప్రమాణం లేదు వాళ్ళ మధ్య. దేవుడు చూడు, వివాహానికి మొట్టమొదట ఎంపిక చేసి పెట్టింది దేనినైనా ప్రమాణం. నాకు తెలిసి నేను ప్రతి వివాహంలో చేసిన వివాహాలను, ఎన్నో వివాహాలు చేశాను. అన్ని వివాహాల మొట్టమొదటి నేను చెప్పిన సంగతి, నైనా మీరు తెచ్చుకున్నటువంటి తాలిబొట్టు ఉంది చూసారా, బంగారం, దాన్ని భద్రంగా పర్సులో పెట్టి లేకపోతే డబ్బాలో పెట్టి దాన్ని పదిలింగా తీసుకొచ్చి నా చేతిలో కొబ్బరికాయకి చుట్టి తీసుకొచ్చి పెట్టేవాళ్ళు కొంతమంది. బైబిల్ మీద పెట్టి భద్రంగా తీసుకొచ్చి పెట్టింది. దీన్నే గొప్ప చూపించేశారు. నేను వేసిందే ఏం చెప్తుంది తెలుసా? దీనికంటే కూడా గొప్పది ఏది అని చెప్పాను తెలుసా? ప్రమాణమే గొప్పది తల్లి, ప్రమాణమే నిజమైనది. 3 ముడుల్లో ఏమి లేవు చూసారా? 3 ముడులే ఒరిజినల్ అనుకుంటుంది సమాజం. అమ్మో, అది విప్పకూడదు. ఒకవేళ విప్పేశారంటే దానికి ఏం చేస్తారు? హారతి ఇచ్చేసి మొక్కేసి గుంజులు పెట్టేసి మరలా చేసుకుంటారు. వా, చూసారా వారు ఎంత పవిత్రం అనుకుంటున్నారు దాన్ని. 3 ముడుల్లో కాదు నేను పవిత్రత. ఇంకొంతమందిని చూడాల దౌర్జన్యంగా, ఏనైనా అది పెళ్ళయిందని తెలిసిపోతుందని చెప్పి తీసి మూళ్ళ కొట్టేసి ఉంటారు. కాలేజీ చదువుతున్నప్పుడే పెళ్ళి అయిపోయి ఉంటుంది కొంతమందికి. అటువంటి వాళ్ళు కాలేజీకి దాన్ని వేసుకోపోయినారంటే హీనంగా చూస్తారు. అందుకని ఏం చేస్తుంది నాయన, తీసి పెట్టేసేవాళ్ళు కొంతమంది. కొంతమంది అయితే కనబడకుండా లోపలికి తోసేసి ఏం ప్రయత్నాలు అయింది. అప్పుడు ఇంపార్టెంట్ కనిపించలేదు నీకు. అది చూస్తే నీకు అవసరం కానప్పుడు అదే మంట వచ్చేసింది అనుకోనైనా కొంతమంది బంగారంతో వేసుకునేస్తారు. భలే నల్లగా అయిపోతుంది అది. మంట వచ్చిందానికి ఇంటికి రాగానే తీసి దాన్ని డబ్బాలు పడేస్తారు. అప్పుడు అది ఎట్లా పవిత్రమవుతుందమ్మా? ఫోన్ తీసేసి మళ్ళీ పెట్టుకుని సాంబ్రాన్ని వెలిగించేసినంత మాత్రాన అది పవిత్రమైపోతుందా? పవిత్రమైనవి కాదు సోదరా సోదరి. బంగారం అది, తాడు అది, ముడి అది. కానీ పవిత్రమైనది, నీ జీవితాంతం తోడుకున్నది ప్రమాణం. అందుకే వివాహంలో ప్రమాణం విలువైనది. కానీ కొన్ని పదాలలో, కొన్ని డిక్షనరీస్లో వెతికితే, అనుభవములతో కొందరు బుక్కులను చదివినప్పుడు వాళ్ళ దగ్గర రాసుకుని ఉన్నాను నేను. వాళ్ళు ఎంత గొప్పగా చెప్పారో తెలిసే ప్రమాణాన్ని గురించి చదువుతచ్చు నేను. వివాహం అన్నది దేవుని ఎదుటి చేసిన ప్రమాణం అని అర్థమట. వివాహం అంటేనే దాని అర్థం ఏం తెలుసునైనా, దేవుని ఎదుట చేసిన ప్రమాణం పేరే వివాహం అట. మనం ఏమంటాం నాయనా? 3 ముళ్ళు కదా వివాహం అంటున్నాము. బంగారం తాళి లేనిది ఏమి లేదంటున్నాము. పెళ్ళి కాదు అంటున్నాము. ఇంకొకటి ఏది పెళ్ళి కాదు? అన్నం లేనిది పెళ్ళి కాదు. ఏమన్నం పెట్టాడు పెళ్ళి? అదే సరే తిట్టుకుంటూ పోతుంటారు. కొంతమందికి చాలకుండా ఉంటుంది. ఇంకొకరు ముక్క పెట్టలేదంట. పెళ్ళి చేసినాడు వాడు ఏం పెట్టలేదటే, ముక్క చికెను మటను ఏదో పెట్టలేదు పాపం వాడు. దాని పెళ్ళి అంటారయ్యా థో అనేసిపోతుండ్రు. అప్పుడు ఏది పవిత్రమైంది? వివాహం అంటే మీ దృష్టిలో అన్నం, వివాహం అంటే అదే విందు అనుకుంటున్నారు, వివాహం అంటే తాలి బొట్టు అనుకుంటున్నారు, వివాహం అంటే బంధువులందరినీ చేర్చి కూర్చోబెట్టేది డుమ్ డుమ్ డుమ్, దాన్ని వివాహము అంటున్నారు. అదేంద్రా వాడు ఏం పెట్టలేదా? కనీసం మేళతాళం కూడా పెట్టలేదు. అదేం పెళ్ళిరా అంటే ఇవన్నీ లేకపోతే పెళ్ళి కాదనుకుంటున్నారు. కానీ గ్రంథం ఏమంటుందనంటే ప్రమాణం కాకపోతే అది పెళ్ళే కాదంటుంది. ఇప్పుడు ఏదయ్యా విలువైంది మీరు చెప్పండి? ఏది పవిత్రమైంది మీరు చెప్పండి? ఇప్పుడు భార్య భర్తల మధ్య ఉన్నది వివాహం. ఆ వివాహం అంటేనే అర్థం ఏంటంటే దేవుని ఎదుట మీరు చేశారే. అందుకే నేను ఫేస్బుక్గా వాళ్ళ ఎదురుగా నిలుచుకుని వినరు. దుర్మార్గులు పెళ్ళిలో వచ్చి కూర్చున్నవారు.
అడగట వదిలేసి వీళ్ళని మాత్రం ఏకాగ్రత తీసుకొస్తా కొంచెం స్వామి, ఇదిగో చేయడానికి పిలిచేశారు, వచ్చేసాను, ఇదిగో చేస్తున్నాను, దీన్ని ఒప్పించాలని ఆశిస్తున్నాను తండ్రి, ఇది వీరి మనసును దిగేటట్టు చూడు నాయన పాప మొహం చూడు, మా అబ్బాయి మొహం చూస్తూ చెప్పు నాయన, మెల్లగా చెప్తా. అప్పుడప్పుడు వాళ్ళు అప్పుడే చూసుకోనట్టు ఒక్కొక్కరు చూసుకోరు, అటు ఇటు సూపులు తోసేస్తారు. నేను మరలా వదలా, మళ్ళీ వెనక్కి పెట్టి చూడమ్మా. ఎందుకంటే లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేది, జీవితాంతం గుర్తుండాల్సింది ఏదైనా ఇదయ్యా, ఇది పవిత్రమైందమ్మా ఇది, అందుకే దానికి విలువ ఇవ్వండి. నీకు పవిత్రమో అని తోస్తే కదా దాన్ని నువ్వు గౌరవించబోతావు. మీరు చేసిన ప్రమాణాలు గుర్తున్నాయా అని దాదాపు ఇక్కడ కూర్చున్న బిడ్డలందరూ నేనే చేశాను పెళ్ళి. వెరీ గుడ్, గుర్తుంది నాయనా, గుర్తుందా? నిజం చెప్పండి. చూసారా, పవిత్రమైందే వెంట పెట్టుకోలేదు మనం. అందుకే బైబిల్ తరగతి, అందుకే బట్టల తరగతి. దీనికే రావే నువ్వు, దీనికే రాలేదే, వీళ్ళు నేనేం చేయాలా? ఒకసారి ఆలోచించండి. నువ్వు ఎన్నో సాధించేసి ఉండొచ్చేమో. చూసారా, పెళ్ళంటేనే దేవుడు చెప్తున్న మాట. వివాహం అన్నది దేవుని ఎదుట చేసిన ప్రమాణం. రెండోది, వివాహ బంధం అనేది పవిత్రమైన ప్రమాణం మీద ఆధారపడిందట. అయ్యా, వివాహమును బంధం అనేది పవిత్రమైన ప్రమాణంపై ఆధారపడి ఉంది. అప్పుడు పవిత్రమైనది అపవిత్రమైనది కూడా వివాహాలలో. అపవిత్రమైన వివాహాలు బోలుడు. ఎందుకంటే దాంట్లో ప్రమాణాలు లేవు. ప్రమాణాలు లేకుండా ఏ పెళ్ళి అయితే జరిగిందో అది అపవిత్రమైనవే, అది పవిత్రమైనదని పిలవరాదు దాన్ని అంటుంది గ్రంథం. ఇప్పుడు చెప్పిన ఎంత విలువగా ఉండదు దానికి. అందుకే దానిని నేను స్పెగ్గా రాసి ఆ పేపర్ని లామినేట్ చేసి దాని ఎదురుగా తప్పుడు చదివేస్తానేమో అని భయం, ఒంటి నిండా భయం పెట్టుకొని వాళ్ళ చేత చెప్పించేటప్పుడు పేర్లు మారిపోతూ ఉంటుంది. మీరు గమనించలేము. దాన్ని జాగ్రత్తగా చేతిలో రాసుకొని, లేకపోతే ఎదురుగా పెట్టుకొని, లేదా పత్రికను తీసుకొచ్చి పక్కన పెట్టుకొని జాగ్రత్తగా ఇంటి పేరుతో సహా చదువుతా. మరుపు రానిది, పవిత్రమైనది అది. అందులో నిష్కలంకం ఉండకూడదు, మచ్చ డాగు ఉండకూడదు. మా యథార్థంగా చేయమ్మా. నువ్వు చూడు, అబ్బాయిని చూస్తా చెప్పు, నువ్వు చూస్తూ చెప్పనైనా మీరు చేసేది పెళ్ళి, దాని పేరే ప్రమాణం. పవిత్ర బంధముతో ఏదైనా పవిత్ర పవిత్రమైన దాని మీద ఆధారపడి ఉంది. ఆ ప్రమాణం మీదే ఆధారపడి ఉంది పవిత్రమైన వివాహం. వివాహం అన్ని విషయంలో దేనికి ఘనమైనది? ప్రమాణానికి ఘనమైనది అది. చూసారా, ప్రమాణానికి ఘనంగా కాకపోతే, ప్రమాణాన్ని మర్చిపోయినారనుకో అన్నీ మర్చిపోతారు. గొడవలే 24 గంటలు. ఏ లక్ష్యంతో వచ్చేసిందో ఆ లక్ష్యాన్ని సాధించడానికి వాడిని పిప్పి చేసేస్తుంది. ఏ లక్ష్యాన్ని సాధించుకోవడానికి పెళ్లి చేసుకున్నాడో ఆ కట్నమో ఏదో తేకపోతే సూటి పోటీ మాట, పడకలో తినడంలో అన్నిట్లో గొడవ. అది లక్ష్యాలు మర్చిపోయేవారు, ప్రమాణాన్ని మర్చిపోయిన వారు. అందుకే వివాహ బంధము గొప్పది. ఆ పవిత్రమైనది ఏదయ్యానంటే ప్రమాణం అయ్యా. అందుకే 3వ పాయింట్ చూడండి, దేవుని ఎదుట నిలబడి, దేవుని ఎదుట పోయి నిలబడగలిగినది ఏదైనా ఉంది అనంటే, ఏదైనా భార్య భర్తల తరపున దేవుని ఎదుట పోయి తీర్పులు నిలబడబోయేది ఏదైనా ఈ ప్రమాణమే. ఎంత సుదీర్ఘంగా రాశామని చూడండి మాటలు. 4వది, జీవితాంతం భార్యాభర్తలు కలిసి, ఏదైనా భార్యాభర్తలతో కలిసి ఉండాల్సిందే. అయ్యా, జీవితాంతం భార్యాభర్తలతో కలిసి ఉండాల్సిందేనైనా బంగారమా? కలిసి ఉండాల్సింది ఇల్లా? కలిసి ఉండాల్సింది చెప్పునైనా కలిసి ఉండాల్సింది ఏదయ్యా? నువ్వు తెచ్చినవే కట్నం అదే? భార్యాభర్తలతో జీవితాంతము కలిసి ఉండవలసింది, మీతో కలిసి కాపురము చేయవలసింది ఏదైనా ఉందనంటే అదే ప్రమాణము. చూడండి ఎంత విలువగా ఉందో. ఇవి
తెలుసుకొని కాపురాలు చేస్తున్నారా ఈరోజు? నా ప్రియ సోదర, దీన్నే వినలేదు కొంతమంది భార్యలు వచ్చి ఇక్కడ, దీన్నే వినలేదు కొంతమంది భర్తలు వచ్చి. ఇంకేమైనా సాధించబోతారు మీరు? ఇది ఎప్పటికీ నువ్వు విననే లేవు. వినకపోతే చూసారా, చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. జీవితాంతం నీకు తోడుగా ఉన్నది ఏదంటే, జీవితాంతం నీ భర్త తోడుగా ఉన్నాడు, ఎంత భద్రంగా చూసుకోవాలా? ఇంకేం నీకు తోడుకు రాదు. అదే ప్రమాణం. ఈ ప్రమాణమును మీరు ఇంట్లో మీరు ఏం చేసి పెట్టుకుని ఉండాలి బ్రదర్? ముందు కళ్యాణ ఆ పత్రికను చూసారు, ఆహ్వాన పత్రికను కొంతమంది ఏం చేసి ఉంటారు బ్రదర్? ప్రేమ చేసి తీసుకొచ్చి తగిలించుకొని ఉంటారు. వెరీ గుడ్, నేను తప్పని లేదు. దానికంటే కూడా ముందుగా ఏం పెట్టుకొని ఉండాలి బ్రదర్? ప్రమాణము. గొడవ వచ్చినప్పుడు వెంటనే ఏం చూపించవచ్చు భార్యకి? ఓ సరే, అవసరమా కాదో చెప్పండి సార్. అది కానీ చెప్పినామనంటే ఎంత పెద్ద గొడవైనా చల్లగా దిగిపోతావు. ఎందుకనంటే ఒకరి చేతులు ఒకరి పెట్టి కదా. ఎవరు ఎదురు చెప్పున్నారట? అబ్బా, జుల్లు మంద కదనైనా ఖచ్చితంగా భయపడతారు ఎవరైనా కూడా. ఈ ప్రమాణాలు లేకుండా వాడే ఇంకొక భాషలో చెప్తాడు. ఇంకొంతమంది అసలు ఏదో కూడా ఆ ప్రమాణం కూడా ఏదో తెలియకుండా అయిపోయిందాడ. ఇది అట్ట కాదు, రేపు మొహం చూడు చెప్పేది అంటే కొంతమంది అంటే కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్న సందర్భాన్ని కూడా చూశాను. ఎదురుగా చూడలేకుండా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా చూశాను. అంత పవిత్రమైనది ఇది. దీనికి ఎవరైతే విలువిస్తారో వారి కుటుంబం అపురూపంగా ఉంటుంది బ్రదర్. ఎవరైతే ఈ ప్రమాణాలకు విలువిస్తారో వారి భార్యాభర్తలు అపురూపకంగా గ్రంథంలో రాసుకున్న క్వాలిటీ కలిగిన వాళ్ళు. సరే, భార్యను భర్త మతించదు, భార్యను మతించరు. దీనికి గల కారణం ఏదయ్యానంటే వాళ్ళ ప్రమాణాన్ని మతించరు కనుక, వారి ప్రమాణాన్ని చూడరు కనుక. అయ్యో, నేను భార్య ఫలానా రోజు నేను ప్రమాణం చేశానే, ఎవరేని నేను చెడు మార్గానికి నడిపించడానికి ఆశిస్తే నేను నా భార్యకి ప్రమాణం చేస్తున్నాను అని అనగలవా నువ్వు? అన్నావనంటే అది ప్రమాణం, అది కుటుంబము, అది భార్య భర్త. అందుకే ప్రియమైన వాళ్ళరా, వివాహం అంటేనే ఇప్పుడు మన దృష్టిలో కనబడేది ఏదైనా ప్రమాణం. అది గుర్తుపెట్టుకోండి. మీకు వివాహం అయిందా అంటే ఏమైందని అర్థం? ప్రమాణం అయి ఉందా? ఒకరికొకరికి ప్రమాణం అయి ఉందమ్మా. ప్రతి కుటుంబ ప్రార్థనలో మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏదైనా ప్రమాణము. ప్రతి సమస్యకు మీరు గుర్తు తెచ్చుకోవాల్సింది దేన్నైనా ప్రమాణము. ఇది తెచ్చి చూడండి మీ కాపురం ఎలా ఉంటుందో. నా మాట వింటమే లేదు నా భార్య, నా మాట వింటమే లేదు నా భర్త అని అంటూ ఉంటారు. కానీ ఇది ఎత్తుకుపోయి ఫ్రేమ్ చేసి పెట్టు. ఒక్కసారి లేచింది ఇద్దరు చదవండి, లేచింది ఇద్దరిని జ్ఞాపకం చేసేయండి. దీనికమ్మా ఈ గొడవలు ఆడుకునే దానికి మనం ప్రమాణం చేసింది అను. చల్లగా దిగిపోయేంత వస్తుంది. సార్ ప్రమాణం ప్రమాణం అంటున్నాను, ఇంతకు ప్రమాణం అంటే ఏంటి సార్ అంటారా? అంటారు. అందుకే ప్రమాణము అనగా అది కూడా చేసేసుకుంటే మంచిదినే. ప్రమాణము అనే పదానికి అర్థమే ఒడంబడిక. 1, 2 నిబంధన, 3 మ్రొక్కుబడి, 4 ప్రతిజ్ఞ అని విలువైన మొదలగు అర్థాలు ఇందులో దేవుడు పొందుపరుచున్నారు. ప్రతిజ్ఞ, ప్రతిజ్ఞ అంటే అర్థం ఏంటైనా? ప్రతిజ్ఞ అంటేనే వెంటనే ఏం చేస్తాం? మా స్కూల్లో మనమందరము ఎట్టయినా ఉంటాడు కానీ ప్రతిజ్ఞ అనగానే ఏం చేస్తారు నాయన? టప్పండిస్తారు. దేన్ని? చెయ్యి. అయ్యా ప్రతిజ్ఞ చేస్తున్నారు స్కూల్లో మీరిద్దరు, చేసేటప్పుడు ఏం చేస్తారా? అంటే మాట్లాడతారా? మీరు మాట్లాడినావంటే డ్రిల్ మాస్టర్ పెద్ద కర్రకు వస్తాడు, బొళ్ళు పగిలిపోద్ది. అవునా? ప్రతిజ్ఞ అయిపోయేంతవరకు ఇక్కడ గుంజేస్తూ ఉంటుంది. మీకు తెలుసో తెలియదు. దేవుని ఎదురు చేసిన ఈ ప్రతిజ్ఞ భార్యాభర్తలుగా ఎప్పటికీ గుర్తుండాలి. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. అయినా ఇక్కడ అది చెప్పగలము.
ఒక్క రోజు కూడా పాటించలేదు దాన్ని. అవును కదండి. అట్లా ప్రతిజ్ఞ చేసేసి ఏదైనా బోల్డ్ చొక్కాలు చింపు కొట్టినటువంటి రోజులు ఉన్నాయి. ఏది లైన్లు తొక్కేసినాడట. దేనికి వచ్చా? ప్రతిజ్ఞ చేసేసి లైన్లో పోతాం కదా, తొక్కేసినందుకు డ్రెస్సులు చింపుకొని కొట్టుకుని పోయిన రోజులు కూడా ఉన్నాయి. ప్రతిజ్ఞ కూడా అయిపోలేదే, ఆరిపోలేదు. అదే అట్టాది పెళ్ళి ఉండకూడదు. అందుకే ఇన్ని అర్థాలు పెట్టాడు. అందుకే ఇప్పుడు చదువునాయనా, నేను సంఖ్యాకాండం 32 చూస్తే ఇదిగో ఈ పెళ్ళి అంటేనే ఇది, భార్య భర్తల బంధములో ఇదే పవిత్రమైనది అని అంటే దాన్ని ఎలా ఉంచుకోవాలంట మరొక్కసారి చదువునన్నా. ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి. యెహోవా ఆజ్ఞాపించిన సంగతి. బా, ఇంక మనుషులు ఎవరని చెప్పుండి, నేను చెప్పను నాయన దీన్ని. ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి తల్లి. ఒకడు యెహోవాకు మ్రొక్కుకొనిన ఎడల, అదిగో దాని పేరు కూడా ఏంటైనా మ్రొక్కుబడి, ప్రమాణము. ఇప్పుడు అర్థాలు చెప్పాను నేను. మ్రొక్కుబడి అన్న కూడా ఏదైనా ప్రమాణమే. ఒకడు యెహోవాకు మ్రొక్కుకొనిన ఎడల లేక తాను బద్ధుడగుటకు ప్రమాణము చేసిన ఎడల, బద్ధుడగుటకు ఇంకెప్పటికీ ఇంతే. బద్ధుడు అనంటే నీ సరెండర్, చచ్చనే నీతోని అర్థం. పెళ్ళి అయిన వెంటనే పిల్లలు పెద్దోళ్ళు అని అంటుంటారు, ఇంక అయిపోయినవరు నువ్వు అని అంటారా? ఏంటది అర్థం? ఏమా నేను అర్థం అయిపోయినవరు నువ్వు అని అంటే అర్థం ఏంటి? ఇంతకు మునుపు స్వేచ్ఛగా ఉన్నాడు, ఇప్పటి నుంచి ఇంకేం లేదు అంటే ఇంకేం ఎక్కడ స్వేచ్ఛ లేదు? అదే ఎక్కడ బద్ధుడు ఎక్కడ పట్టబడతాడు? ఎక్కడ పట్టబడతాడు? సరేజమ్మా, ఈయన్ని ఎప్పుడైనా చాలా మంది అనుకుంటున్నది ఇక్కడే రాంగ్. టైం అంతా ఆఫీస్ ఎన్ని గంటలకు వదిలింది? దీనికా 1,00,000 చెప్తా నేను. ఆఫీస్ వదిలింది, లేట్ అయిపోయింది, ఇప్పుడు ఇంకొక హోంవర్క్ ఇచ్చినాడు, ఏదైనా ఇంకొక ఫైల్ ఇచ్చినాడు, ఏదైనా చెప్తా. ఇదా ఇక్కడ పట్టబడిపోతావు లక్ష్మే? ఎక్కడ అసలు నువ్వు అయిపోయినావు అని అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఏమైపోయావు? బద్ధుడైపోయావు. దేని దగ్గర? ప్రమాణము దగ్గర బద్ధుడయ్యావు. ఇది దాని అర్థం. దాని ఎందుకు దీనికి పూసేసినారు, అందుకని ఇది ఇట్టయిపోయి ఏడ్చుతుంది. అది దీన్ని మర్చిపోయినారు, దాన్ని గుర్తుపెట్టుకుంటున్నారు. అమ్మ నాన్న వాళ్ళు చెప్తారు, మేము చెప్తాంతా వినుంటావు అబ్బా, నువ్వా ఇప్పుడు వింటావు, అయిపోయినావా అంటే వాళ్ళు అనుకుంటున్నది ఏంది? ఇక్కడ దేవుడు రాసింది ఏంది? వద్దు. ఎగరేసేవాడికి 3 ఒక లెక్కనైనా. ఏమన్నా నిజంగా చెప్పండి అయినా, నేను ఎగరేయాలనుకున్నా నా భార్యని, నాకెన్నేనో రాని అమ్మా, నాకేమో లెక్క అది. కానీ ప్రమాణం అనేది ఒకటి ఉందని అంటే అయిపోయినాడు ఇటు. ఇక దేవుని దగ్గర వాడు ఏమవడట? దానికి ఎన్ని అబద్ధాలను ఆడొచ్చు, ఆఫీస్కి లేట్ అయిన దానికి ఎన్నైనా చెప్పేసి రావచ్చు. కానీ భార్యాభర్తలతో చేసినటువంటి ప్రమాణికను అబద్ధం ఆడినావో, ఎవరట సాక్షి? అమ్మా, ఎవరు చిల్లబడేది అక్కడ? దేవుడే వచ్చి నిలబడిపోతాడనంటే ఎంత పవిత్రమైంది నాయన ఇది, ఎంత అద్భుతమైనది ఇది. అందుకే ప్రతి ఒక్కరూ పెళ్ళి చేసుకునేటప్పుడు మొట్టమొదటి నిలబెట్టి ప్రమాణం చేయించారని అడగండి. నైనా దాన్ని సగ్రంగా చేయించారు నైనా. ఏం పెళ్ళిళ్ళు అయ్యి మేనమామ రాకపోతే పెళ్ళి ఆపేస్తారు నైనా. మేనమామ లేకపోతే ఆపేద్దామా, ప్రమాణం లేకపోతే ఆపేద్దాం. చూసారా తేడా తెలియలేదు. అక్కడ ఏదో గొడవ వచ్చేస్తుంది దేని దగ్గర, అక్కడెవరు బంధువులకి గొడవలు వచ్చేసి ఉంటుంది. దేన్ని పైన వస్తారా? అన్నానిక ప్రమాణం లేదు నా పైనయా, ఏది విలువగా చూపించలేదు. అందుకే ప్రమాణాన్ని గురించి రాస్తూ అదే సంఖ్యాకాండము 5వ అధ్యాయం జాగ్రత్తగా చదువునన్నా, నిదానంగా చదువు, ఎంత అద్భుతంగా ఉంది చూడు. 5వ అధ్యాయము 18వ వచనం చదువునన్నా. 18వ వచనం నుంచి 22 వచనాల వరకు
ఏం బైబిల్ అయ్యా బాబు ఇది. సంఖ్యాకాండము 5వ అధ్యాయము 18 నుంచి 22 వచనాల వరకు నిదానంగా చదువునాను. తరువాత యాజకుడు తర్వాత అంటే సరే, అక్కడ పైన చెప్పిందని కూడా అర్థం. పైన అన్ని అయిపోయి వచ్చేసిన తర్వాత అని అర్థం. ఓకే, తర్వాత యాజకుడు అంటే అది. ఇప్పుడు తెచ్చుకోండి మీరు, ఇప్పటికి కోసం అర్థం చేసుకుందాం. ఎవరినైనా బోధకుడు అంటే కూడా కొంచెం మందికి అర్థం అవుదా? పాస్టర్ అని చెప్పండి అయ్యో. ఓకేనా, వాళ్ళకి బాగా అర్థమవుతాయి. సరే చదువు. తర్వాత యాజకుడు యెహోవా సన్నిధిని ఆ స్త్రీని నిలవబెట్టి ఆ స్త్రీ తల ముసుకును తీసి తల ముసుగు తీశారు బోధకుడు. తల ముసుగు కూడా తీయకుండా తాగి కట్టేస్తారు కొంతమంది. తల ముసుగులు వేసుకొని వస్తున్నారనైనా మన వాళ్ళు వేసుకొస్తే ప్రత్యేకంగా ఆపి ముందు ఎవరు చేత తీపిస్తాం మనమా? చూడండి ఎంత అద్భుతంగా రాశాడు దేవుడు. తల ముసుగుని తీసి రోష విషయమైన నైవేద్యములను అనగా ఆ జ్ఞాపకార్థమైన ఎప్పటికీ జ్ఞాపకములో ఉండవలసినది ఏది? ఇది ప్రమాణం. ఎప్పటికీ జ్ఞాపకం ఉండాలట. అనగా ఆ జ్ఞాపకార్థమైన నైవేద్యమును ఆమె చేతులలో ఉంచవలెను. శాపము పొందించు చేదు నీళ్లు యాజకుని చేతిలో ఉండవలెను. అప్పుడు యాజకుడు ఆ స్త్రీ చేత ప్రమాణము చేయించి ఆమెతో చెప్పవలసినదేమనగా ఏ పురుషుడును నీతో సైనింపని ఎడలను నీవు నీ భర్తకు అధీనురాలువైనప్పుడు నీవు తప్పిపోయి అపవిత్రమైన కార్యములు చేయకపోయిన ఎడలను శాపము కలుగజేయు ఈ చేదు నీళ్ల నుండి నిర్దోషివి కమ్ము. నీవు నీ భర్తకు అధీనురాలువైనప్పుడు నీవు త్రోవ తప్పి అపవిత్రపరచబడిన ఎడల అనగా నీ భర్తకు మారుగా వేరొక పురుషుడు నీతో కూటమి చేసిన ఎడల యెహోవా నీ నడుము పడునట్లును నీ కడుపు ఉబ్బునట్లును చేయుట వలన యెహోవా నీ జనుల మధ్యను నిన్ను శపథమునకును ప్రమాణమునకును ఆస్పదముగా చేయుగాక. శాపము కలుగజేయు ఈ నీళ్లు నీ కడుపు ఉబ్బినట్లును నీ నడుము పడునట్లును చేయుటకు నీ కడుపులోనికి పోవునని చెప్పి యాజకుడు ఆ స్త్రీ చేత శపథ ప్రమాణము చేయించిన తరువాత, శపథమన్నా కూడా ప్రమాణమే, శపథమన్నా కూడా ఓకేనైనా ఒడంబడికే శపథ ప్రమాణమును చేయించిన తర్వాత ఆ స్త్రీ ఏమని చెప్పాలంట? ఆమేన్ అని చెప్పవలెను. ఈ ప్రమాణాన్ని చేయించాడా నీకు పెళ్లి చేసేటప్పుడు? నీకు యాజకుడు, ఇప్పుడు యాజకుడు కాదు బోధకుడు, మీ పాస్టర్ గారు ఇది చేయించాలి, ప్రతి ఒక్కరి చేత ప్రమాణం చేయించాలి. నీ భర్తతోనే ఉండబోతున్నావు నువ్వు అని చెప్పి ప్రమాణం చేయించాలి. చూసారా, నేను నీకు మాత్రమే లోబడి నీతోనే కాపురం చేయుదునని, ఇతరులను ఎవరిని ఆశింపనని నేను ప్రమాణం చేయించున్నాను. చూసారా, ఇవన్నీ కట్టుదిట్టంగా ప్రమాణాన్ని రాశారు పెద్దలు. గ్రంథమును దగ్గర పెట్టుకొని అపూర్వమైన ఈ ప్రమాణాలంతా సెట్ చేసి తీసుకొచ్చేసి వివాహ బంధములు ప్రమాణం చేయిస్తారు. దీన్ని మర్చిపోకూడదు. ఇది యెహోవా ఇచ్చిన సంగతి. ఇది వివాహం అంటేనే ప్రమాణం.
భార్యాభర్తల బంధం అంటేనే ప్రమాణం. ఇది పవిత్రంగా నీ జీవితంలో ఎప్పుడైతే కాపాడుకుంటుంటావో, ఎప్పుడైతే దీన్ని కాపాడుకుంటావో, నీ కుటుంబాన్ని నువ్వు అద్భుతంగా కాపాడుకుంటున్నావని అర్థం. దానికి దేవుడు సాక్షి. సరేనా? మలాకి గ్రంథం 2వ అధ్యాయము ఈ ప్రమాణాన్ని బట్టి ఆయన ఏమని మాట్లాడుతున్నాడు? 2వ అధ్యాయము 14వ వచనం. 2వ అధ్యాయము 14వ వచనం. అంత సులువుగా ఎగరగొట్టేసి వెళ్ళిపోతుంటాం మనం. కానీ ఇక్కడ ఆయన మాట్లాడుతూ 16వ వచనం వరకు ఏమంటున్నాడు చూడైనా? మలాకి గ్రంథము 2వ అధ్యాయము 14 నుంచి 16 వచనాల వరకు. అది ఎందుకని మీరు అడుగగా, ఓకే, యవన కాలమందు నీవు పెళ్లి చేసుకుని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. వదిలేసినావా? అన్యాయంగా. అది కూడా కట్నం కోసం వదిలేసేవాడు కొంతమంది, కోపం కోసం వదిలేసేవాడు కొంతమంది, బెట్టు కోసం వదిలేసేవాడు కొంతమంది. యెహోవా సాక్షియును. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కాదా? నిబంధన అంటేనైనా ప్రమాణమునకు పాత్రురాలు నువ్వు కాదా? చేసిన ప్రమాణమునకు పాత్రురాలు కాదా? నీ పెండ్లి భార్య కదా. పెండ్లి అంటే అర్థం ఏం చెప్పాను? ప్రమాణం. అది అక్కడ చెప్పాలనుకుంటుంది గ్రంథకర్త. ప్రమాణం చేసిన భార్య కాదా? కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవ్వరును ఇలాగు చేయలేదు. ఒకడు చేసినను ఏమి జరిగెను? దేవుని చేత సంతతి నొందవలనని అతడు యత్నము చేసెను కదా. అది యత్నం చేసినవి కదా. కాగా మిమ్మును మీరే జాగ్రత్త చేసుకొని యవ్వనమున పెళ్లి చేసుకొనిన మీ భార్య విషయములో విశ్వాసఘాతకులుగా ఉండకుడి. విశ్వాసఘాతకులు మాత్రం అయిపోవద్దు. ఘోరాతి ఘోరమైంది అవుతుంది. అందుకే దేవుని చేత చేసిన ప్రమాణమును నువ్వు పవిత్రంగా చూడు. దానికి మచ్చ ఉండకూడదు, డాగుండకూడదు. యథార్థంగా దాని కొరకే బ్రతకడం కోసం ఆలోచించు. ఎన్నైనా అడ్డు వచ్చేస్తుంది నైనా దాని కొరకు. దాన్ని అంతా తోసిపుచ్చేసి నువ్వు ప్రమాణం కొరకే బ్రతకడానికి ఆలోచించి, దేవుడు నిమ్మలంగా నీ సంసార జీవితాన్ని పరలోకానికి నడిపించుకుంటాడు. అక్కడ ఉన్నతమైన కుటుంబంలో ఉంటావు. ఇది నీకు జరిగితే అందుకే ప్రమాణం వెరీ వెరీ ఇంపార్టెంట్. నీ జీవితంలో ప్రమాణమే గొప్పది. అందుకని చేసిన ప్రమాణం మూట ముడిచి కట్టి మూలలో పడేసి ఉంటారు. వద్దు, అదే నీకు చాలా విలువైనది. నీ జీవితంలో అద్భుతమైనటువంటి జీవన విధానానికి అదే గుర్తు. దానికి మీరు లోబడ్డారంటే అన్నిటికీ లోబడినటువంటి సమానం. రోమపత్రిక 7:2 అది ఎప్పటి వరకు సార్? ఆ ప్రమాణం ఎప్పటి వరకు గుర్తుపెట్టుకోవాలి మేము? భర్త గల స్త్రీ, ఒకవేళ మీరు స్త్రీలు అడగొచ్చట ఏమన్నైనా, భర్త కలిగిన స్త్రీ భర్త బ్రతికి ఉన్నంత వరకే అదంట. ఎప్పటి వరకు అట్నైనా? భర్త బ్రతికున్నంత వరకు ధర్మశాస్త్రము వలన అతనికి బద్దురాలు గాని భర్త చనిపోయిన ఎడల వెంటనే భర్త ఎప్పుడైతే చనిపోతాడో భర్త విషయమైన ధర్మశాస్త్రము నుండి ఆమె విడుదల పొందును. ఆమె స్వతంత్రాలగును. చూసారా? అంటే ఇప్పుడు ఈ ప్రమాణం ఎక్కడి వరకునైనా భర్త బ్రతికున్నంత వరకు ఈ ప్రమాణం నీకు తోడుగా ఉండాలి. భర్త చచ్చిపోతే నువ్వు విడుదల చేయబడ్డావు, నువ్వు ఫ్రీడమ్, స్వతంత్రాలయ్యావు. అలాగే భార్య బ్రతికున్నంత వరకు ఈ ప్రమాణం. భార్య చచ్చిందని అంటే ఆ ప్రమాణం అంతటితో పోతుంది. మరలా కొత్త ప్రమాణం చేయొచ్చు. అందుకే భార్య బ్రతికి ఉండగా వేరొకరిని భార్యతో నువ్వు కూడిన దాని పేరే వ్యభిచారం. అంతేనైనా నువ్వు ఖచ్చితంగా ప్రమాణం చేసి ఒకరోజు అయిపోయింది చూసారా, అది పెళ్ళి, దాని పేరే భార్య. తర్వాత జరిగేదని భార్య అనరు.
నేనా తర్వాత వచ్చేదాన్ని భార్య అనుకుంటారు. చాలా ఎంతమందిని భార్యను అట కదా నా లెక్క. కొత్త నిబంధన చట్టం ప్రకారం ఒక్కటే భార్య, బ్రతికున్నంత వరకు భార్య. నీ ప్రమాణం బ్రతికుందని అర్థం. ఆమె చచ్చిపోయిందంటే ప్రమాణం పోయింది, ఆయన చచ్చిపోయాడంటే ప్రమాణం పోయింది. అందుకని కొంతమంది అయితే అలా కాదట, ప్రమాణం ఉండిన. కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎడల వ్యభిచారి అనబడును గాని భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రం నుండి విడుదల పొందిన గనుక ఆమె ధర్మశాస్త్రం నుంచి అంటే ప్రమాణం నుండి విడుదల పొందింది గనుక వేరొక పురుషుని వివాహము చేసుకొనినను వ్యభిచారి అని కాకపోవును. అసలు ఆ సంబంధమే లేదు. వేరొక పెళ్లి నువ్వు చేసుకోవచ్చు. ఆ పిల్ల విడ చేసుకో ప్రభునందే అంటే వాడు మళ్ళీ ఇంకొక భార్యకు భర్త ఉండకూడదు, వాడిని చేసుకోకూడదు. వాడు కూడా నీలాగా విడవగా ఉండాలి. వాడు కూడా పెళ్లి కానివాడై ఉండాలి, లేదా పెళ్ళి భార్య చనిపోయిన వాడై ఉండాలి. ఎట్టనట్టు చేసుకోకూడదు. నీకు స్వాతంత్రం ఉంది కదా అని వాడు పెళ్లి చేసుకున్న అమ్మాయిని ఇంకొక భార్యకు భర్తగా ఉన్నటువంటి వాడిని నువ్వు పెళ్లి చేసుకోకూడదు. ఇంకొకరి భార్యగా ఉన్నటువంటి ఆమెను నువ్వు పెళ్లి చేసుకోకూడదు. నీ స్వతంత్రం అని. ఎంత బంధం ఉంది చూసానైనా. ప్రమాణానికి అంత విలువలు ఉన్నాయి. కానీ కొంతమంది ఏం చేస్తారటనైనా సామెతల గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. 2వ అధ్యాయం 17వ వచనం. అట్టి స్త్రీ ఎట్టి స్త్రీయో పైన చెప్పిన స్త్రీ ప్రమాణం. అట్టి స్త్రీయు తన యవన కాలపు ప్రియుని విడుచున్నది. ఆయన తన భర్తను వదిలేస్తాదట నాయన. కాసుకోరు దుర్మార్గులు. యవన కాలపు భర్తను ఏం చేస్తారట నాయన? విడిచినది. తన దేవుని నిబంధనను మర్చినది. అంటే ప్రమాణమును మర్చినది. అదే ప్రమాణాన్ని మర్చిపోద్ది. ఇంకొకరి దగ్గరికి పోతున్నాడు భార్యను వదిలేసి అని అంటే వాడు దేన్ని మర్చిపోతున్నాడా? ప్రమాణమును. ఇంకొకరి దగ్గరికి ఆమె పోతా ఉంది అని అంటే దేన్ని మర్చిపోయింది ఆమె? ప్రమాణమును. ప్రమాణం మరిస్తే ఏం పోయిందని అర్థం? ప్రమాణమే మర్చిపోయిందంటే ఏం పోయిందని అర్థం? బంధం పోయింది. వివాహమే పోయిందని అర్థం. వివాహమే వేస్ట్ అయిపోయిందని అర్థం. ప్రమాణం అంటేనే ఏందని అర్థం? వివాహం. దేవుని ఎదురు చేసిన ప్రమాణమే వివాహం. ఇప్పుడు చెప్పునైనా దాన్ని వదిలేసిపోతున్నావనంటే నువ్వు ప్రమాణాన్ని విడిచిపెడుతున్నావు. దీనికి సాక్షి ఎవరు? దేవుడు అని అంటే ఇప్పుడు చెప్పునైనా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు భార్యాభర్తల బంధములో పవిత్రమైనది ఏదైనా, అందుకే దాన్ని క్వశ్చన్ మార్క్ పెట్టి మీకు పెట్టింది. జవాబు పెట్టేసింది అక్కడే వేస్ట్. అది ఇక్కడికి వస్తే కానీ అర్థం కాదు. అందుకే భార్యాభర్తల బంధములో ఏదైనా అతి పవిత్రమైనది ఏదమ్మా? నీ ప్రమాణం, నువ్వు చేసిన ప్రమాణం.